Hey, what's up? Welcome to another episode of Nitya Vihari. ఇంతకుముందు వీడియోలో మనం జింజర్ బగ్ని ఎలా తయారు చేయాలి, దాన్ని ఎలా ప్రిజర్వ్ చేసుకొని పెట్టుకోవాలని చెప్పి తెలుసుకున్నాం. కానీ ఈ వీడియోలో మనం అలా తయారు చేసిన జింజర్ బగ్ తోటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్ సోడాస్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, మీ జింజర్ బగ్ యాక్టివ్ స్టేట్లో ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. యాక్టివ్ స్టేట్ అంటే ఏం లేదు, మీ జింజర్ బగ్లో కనుక ఇలా బబుల్స్ వస్తున్నాయనంటే ఫర్మెంటేషన్ జరుగుతుందన్నమాట. ఫర్మెంటేషన్ జరుగుతుంది అని అంటే యాక్టివ్ స్టేట్లో ఉన్నట్టు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇందులో బబుల్స్ రావట్లేదు అంటే ఫర్మెంటేషన్ జరగట్లేదు అనమాట. అంటే ఇది ఇన్యాక్టివ్ స్టేట్లో ఉంది. ఇప్పుడు ఇన్యాక్టివ్ స్టేట్లో ఎందుకు ఉంది అని అంటే, ఈ జింజర్ బగ్ నేను 6 months బ్యాక్ తయారు చేశాను. బ్యాగ్ తయారు చేసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ స్టోర్ చేసుకుంటూ వస్తున్నాను. ఫ్రిడ్జ్లో టెంపరేచర్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇందులో ఫర్మెంటేషన్ అనేది జరగకపోవడం వల్ల ఇన్యాక్టివ్ స్టేట్లో ఉంటుంది. మరి దీన్ని యాక్టివేట్ ఎలా చేయాలి అని అంటే ఏం లేదు, ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసి 1 గంట సేపటి వరకు రూమ్ టెంపరేచర్లో ఉంచడం వల్ల ఇందులో ఫర్మెంటేషన్ ప్రాసెస్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి మళ్ళీ బబుల్స్ అనేవి రావడం జరుగుతుంది. అలా ఇది యాక్టివ్ స్టేట్కి మారుతుంది. ఇలా యాక్టివ్ స్టేట్కి మార్చడం వల్ల మనం తయారు చేసుకునే సోడాలు చాలా ఫిజీగా ఉంటాయి. ఫిజీగా అని అంటే మనం పోయగానే ఇలా బబుల్స్ వస్తాయి కదా, ఇలా. ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఫ్రూట్ని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆరెంజ్, బ్లాక్ గ్రేప్స్, గ్రీన్ గ్రేప్స్, కివీ, బ్లూబెర్రీ, యాపిల్ ఈ ఫ్రూట్స్ని మాత్రం యూజ్ చేసుకొని సోడాస్ తయారు చేశాను. మీరు కనుక వేరే ఫ్రూట్స్ని ట్రై చేస్తే మాత్రం అది మీ ఇష్టం, రీసెర్చ్ చేసుకొని ట్రై చేసుకోండి. ఇప్పుడు మన ప్రాసెస్లోకి వెళ్తే, ఏదైనా ఒక ఫ్రూట్ని మీరు సోడా చేసే ముందు ఫస్ట్ ఆ ఫ్రూట్ని మంచిగా జ్యూస్ చేయండి. జ్యూస్ చేసి ఆ జ్యూస్ని అంతా వడగట్టి ఒక బౌల్లో పెట్టేసేయండి. ఇప్పుడు మీరు ఈ ఫ్లిప్ టాప్ బాటిల్స్ని తీసుకోండి. ఈ ఫ్లిప్ టాప్ బాటిల్స్లో మీరు ఫస్ట్ యాడ్ చేయాల్సింది జింజర్ బగ్. 1 లీటర్ ఆఫ్ జ్యూస్ని మనం ప్రిపేర్ చేసేటప్పుడు 50 to 100 ml ఆఫ్ జింజర్ బగ్ని యాడ్ చేయాలి. 50 to 100 ml వరకు ఇందులో యాడ్ చేయండి. చేసేసాక నెక్స్ట్ మీరు వడగట్టి పక్కకు పెట్టుకున్న ఫ్రూట్ జ్యూస్ ఏదైతుందో ఆ జ్యూస్ని కూడా ఇందులో యాడ్ చేసేసేయండి. చేసేసాక లాస్ట్కి 1 to 2 tablespoons ఆఫ్ షుగర్ని యాడ్ చేసేసి ఈ బాటిల్ని క్లోజ్ చేసి ఒక రూమ్ టెంపరేచర్లో 1 day వరకు ఉంచండి. 1 day పూర్తయ్యేసరికి ఇందులో బబుల్స్ రావడం స్టార్ట్ అవుతాయి. బబుల్స్ వస్తున్నాయంటే ఫర్మెంటేషన్ మంచిగా జరిగినట్టు. అప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసి చల్లబడే వరకు ఉంచండి. చల్లబడ్డాక సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఈ బాటిల్స్ని ఓపెన్ చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ బాటిల్స్ పేలిపోతాయి. ఎందుకంటే ఫర్మెంటేషన్ జరిగే ప్రాసెస్లో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయిన కార్బన్ డైఆక్సైడ్ అంతా ఇందులోనే ఉండిపోతుంది. కాబట్టి సడన్గా ఓపెన్ చేసేసరికి గ్లాస్ బాటిల్స్ పేలిపోయే అవకాశం ఉంది.